హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులుగా గ్రామ సభ మారింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టుపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. మీ హయాంలో ఏమీ చేయలేదు, మా ప్రభుత్వం అన్నీ చేస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసిరారు. దాంతో కాంగ్రెస్ నాయకులపై కుర్చీలు విసిరారు బీఆర్ఎస్ నాయకులు. ఈ క్రమంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తున్నారు. ప్రజల కోసము ప్రజలకి ఇంట్లో ఇవ్వమంటే మీరు రైతులతో పడతారా? రైతు భరోసా కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. అందరికీ నమస్తే. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. సమాధానం చెప్తారా? ప్రజలకి సమాధానం హనుమకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకులుగా గ్రామ సభ మారింది. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లిస్టుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నించారు. మీ హయాంలో ఏమీ చేయలేదు, మా ప్రభుత్వం అన్నీ చేస్తుందని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులకి అలాగే బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. దీనిపై తాజా సమాచారం మా కరస్పాండెంట్ రవి ఫోన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవి. థ్యాంక్ యూ రవి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఈ గ్రామ సభలో ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గం సంబంధించి పాడి కౌశిక్ రెడ్డి ఏదైతే మన ఆయన నియోజకవర్గంలో సంబంధించిన ప్రజలకి లిస్టులో పేర్లు సరైన ఏ రకంగా మీరు లిస్టులు తయారు చేశారు, ఇంట్లో లిస్టుపై అవకతవకలు ఉన్నాయంటూ కొంత వాగ్వివాదం దిగడం జరిగింది. దీంతో పాటు అక్కడున్న ప్రజలు కూడా ఆ లిస్టులో సరిగా లేవు, మాకు మేము నిధులు పేదలము, మాకు ఇల్లు స్థలాలు అందలేదు, ఆ లిస్టు ఏ రకంగా తయారు చేశారని చెప్పేసి వాళ్ళతో పాటు ఎమ్మెల్యే బయట నుంచి ఆడ కూర్చుండి నినాదాలు చేపట్టడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది. దీంతో పాటు ఇరు వర్గాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తమ హయాంలో మీరు ఏం చేశారు, ఇంతవరకు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు, మీరు ఎలాంటి 10 సంవత్సరాలు మీరు పాలించినప్పటికీ ప్రజలకు మీరు ఎలాంటి చేశారని చెప్పేసి నిలదీయంతో ఒకరికొకరు తోపులాటలు కూడా జరిగాయి. దీంతో పాటు కౌశిక్ రెడ్డిపై కొంత టమాటాలు కూడా విధానంతో కొంత ఉద్రిక్తం నెలకొంది. ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నంలో పోలీసులు చేస్తున్నారు. ఇప్పటికీ లిస్ట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ నాయకులు గ్రామ సభగా మారిందని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాల లిస్టుపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అధికారులను ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీ మొత్తానికి చూస్తుంటే ఇది దాని ఎక్కడికి వెళ్తుంది అనేది కావాలని దురుద్దేశంతోనే పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నారు. మేము చేస్తున్న కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. రవి, అంటే మొత్తానికి గ్రామ సభలో ఎట్లాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి? మరో పక్క ఇందిరమ్మ ఇళ్ళు లేకపోతే ఇంకా ఏదైనా సరే లబ్ధిదారులు ఎలాంటి డిమాండ్లు తెరపైకి తెస్తున్నారు అనే ఇక్కడ గ్రామ సభలు ఎక్కడ పెట్టినా సరే ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ల మధ్య విభేదాలు, వర్గ విభేదాలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? రైట్,
చెప్పేది వాస్తవము. అయితే ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్యలోనే ఇది జరుగుతుంది. అంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలించినప్పటికీ తెలంగాణలో ప్రభుత్వం ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఎలాంటి చేకూర్చలేదు. ఇంట్లో కూడా అప్పటికి అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ తప్ప టీఆర్ఎస్ హయాంలో చాలా తక్కువ మందికి లబ్ధి పొందారని చెప్పి ప్రజలు కూడా కొంత నిరసన తెలుపుతూ, దాంతో పాటు ఒక డబుల్ బెడ్రూమే కాకుండా ఏదైతే ప్రభుత్వం చేపడుతున్న 6 హామీలు ఉన్నాయో ఆ 6 హామీలను మీరు అమలు చేయలేకపోతున్నట్టు కొంత ప్రజల్లో కూడా అంటే ఏదైతే ఎక్కడైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కొంత ఉద్రిక్తత నెలకొంటుంది. మిగతా ఏదైతే నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ హయాంలో ఆ చోట మాత్రం ఇలాంటి కార్యక్రమాలు అయితే జరగలేదు. అంటే కొంత టిఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు కూడా కొంత వెనుకగా ఉన్నారు. అంటే అక్కడ పదస్పందిగా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి అందే ప్రయత్నం చేస్తామని హామీలు ఇచ్చుకుంటూ వస్తున్నారు. నిన్న కాక మన ఉత్తమ్ కూడా తన మీటింగ్ లో ప్రజలు కొంత నిరసన తెలిపినప్పటికీ తాను కూడా మీరు అనుకున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మేము అది కూడా చేపడతామని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరికీ లబ్ధి కూర్చేటట్టు మేము చేస్తాం, మా ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి హామీలు ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవి. కాకుండా దయచేసి ప్రజాపాలన ప్రకారంగా మాట్లాడండి. అందరికీ నమస్తే. ఎవరు కూడా గొడవ చేయకుండా దయచేసి కూర్చోండి. ఉన్నది ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి సర్వనాశనం చేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని. సమాధానం చెప్తారా? ప్రజలకి సమాధానం చెప్పండి.